హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కాలీఫ్లవర్ మసాలా కర్రీ. కాలీఫ్లవర్ని వాష్ చేసి కట్ చేసుకొని గిన్నెలో హాట్ వాటర్ వేసుకోవాలి. ఒక 2 minutes అయ్యాక వాటర్ ఎక్సెస్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయాలి. 2 పావులు వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక 2 టమాటా ముక్కలు వేయాలి. మగ్గించుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని కూల్ చేయాలి. ఈలోపు మనం తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లైట్ గా పసుపు యాడ్ చేస్తున్నా కలర్ కోసం. కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం మ్యారినేషన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కాజు తీసుకోవాలి. ఒక 15 వరకు మనం కూల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్ టమాటా. ఇప్పుడు పేస్ట్ చేయాలి. కచ్చా పక్కాగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో 10 minutes మ్యారినేట్ చేసుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు. కడాయిలో ఉన్న ఆయిల్లో హోల్ గరం మసాలా వేసాను నేను. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో వాటర్ వదిలేంత వరకు చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ టమాటా పేస్ట్ ని వేసుకోవాలి. అడుగు నుంచి కలుపుకొని కారం వేసుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. 10 minutes కుక్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేయాలి. కసూరి మేతి నలుపుకొని వేయాలి. కలుపుకొని మూత పెట్టుకో 2 minutes అలా పొయ్యి మీద ఉంచాలి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. చపాతీస్కి ఇంకా బాగుంటుంది.